ఈరోజు ఇంట్లో పచ్చిమిరపకాయలతో పప్పు అయితే చేసుకుందాము. చూడండి, నేనైతే ఆల్రెడీ అయితే పప్పు అయితే కొంచెం ఉడకపెట్టుకున్నాను. ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక్క ఉల్లిగడ్డ అయితే కోసి వేసుకున్నాను. పప్పు పూర్తిగా ఉడికేలోపు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా ఉడికిపోతుంది. అసలు ఈ పప్పు ఎన్ని రోజులు ఆయా చేసుకోక ఈరోజు తినాలి అనిపించింది, అందుకనే చేసేసుకుంటున్నా. చూసురా పచ్చికాయలు ఎన్ని వేసుకున్నాను. మా ఇంట్లో పులుపు కంటే కారమే ఎక్కువ ఇష్టపడతాము, ఏ కూరలోనైనా. అది పప్పు అయినా సరే, పచ్చడి అయినా సరే, ఫ్రై అయినా సరే, ఏదైనా సరే. ఇంకోటి కందిపప్పు ఎక్కువ వాడతాం పప్పులలో. ఈ కందిపప్పే రుచి చాలా బాగుంటుంది ఏ పప్పు చేసినా. పెసరపప్పు అయితే చప్పగా అనిపిస్తే టేస్ట్ నచ్చదు. వాడతాం పెసరపప్పు కానీ తక్కువ, కందిపప్పే ఎక్కువ. ఎన్ని వెరైటీలు చేసుకుంటాము కందిపప్పుతో అయితే. వారానికి 6 రోజులు 5 రోజులు ఖచ్చితంగా పప్పు ఉంటుంది. అందుకే నా వీడియోలలో పప్పు ఎక్కువ ఉంటుంది. వెజ్ ఇలా గిన్నెలో ఉడకబెట్టిన పప్పు టేస్ట్ మస్తు టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అబ్బా, 2 రోజులైనా తినొచ్చు. కుక్కర్లో ఉడకబెడితే కొంచెం పప్పు సత్తుగా అనిపిస్తుంది. కొన్ని మనం టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి. చూడండి, చూడండి పప్పు మాత్రం మంచిగా ఉడికింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటా. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి, ఉప్పు పసుపు ఎక్కువ వేసుకోవద్దు, ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు. ఈ 2 టేస్ట్కి తగ్గట్టు, కలర్ తగ్గట్టు వేసుకొని చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా రుబ్బుకుందాం. ఇలా ఉడికితేనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ మంచిగా మెదుగుతుంది. ఇప్పుడు రుబ్బుకుందాం. చూడండి పప్పు ఇలా రుబ్బుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు నీళ్ళు పోసుకుందాము. కొంచెం అంటే కొంచెమే. ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకున్నాం కదా, ఇది మసలనిద్దాం. చింతపండు నీళ్ళు పప్పు ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఇక దీన్ని అయితే పోపు వేసుకుందాం. పోపు వేసుకుని ఇక అన్నంలో తింటే ఉంటుంది. చూడండి టేస్ట్ సూపర్ ఉంటుంది. చూడండి పప్పు ఇగో మసిలిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. తర్వాత పోపు కూడా రెడీ అయింది. ఈ పోపు చల్లారినాక ఇందులో వేసుకుంటాను నేనైతే. ఇంకా ఇందులో అయితే ఇంకేమీ వేయను. ఇప్పుడు డైరెక్ట్గా అన్నంలోనే తినేద్దాం. చూడండి పప్పు అయితే పోసి పెట్టేసిన, ఏం లేదు. ఇప్పుడైతే అన్నం పెట్టుకున్నా. అన్నంలో పప్పు ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం ఇప్పుడు ఇది తినేద్దాం. చూడండి ఇలా ఉంటుంది. పప్పు వేసుకున్నా కదా, ఇక బయట పోయి తిందాము. మంచిగా మంచం మీద కూర్చొని. ఎండాకాలం ఇంట్లో ఉబ్బరిస్తుంది. వంట చేసినాం కదా, ఇంకెక్కువ ఉబ్బరం అనిపిస్తుంది. అందుకనే బయట అయితే కూర్చొని చల్లటి గాలికి మంచిగా తినేద్దాం. చూడండి ఇలా పప్పు వేడిగా, అన్నం వేడిగా ఉన్నందుకు కొంచెం అయితే తినేద్దాము. ఇక పచ్చిమిరపకాయల పప్పు ఉంది చూడండి, అబ్బా టేస్ట్ కమ్మ ఉంది. పచ్చిమిరపకాయలు ఎక్కువైతే ఏమో అని అనుకున్నాం, కానీ ఇందులో కొంచెం అయితే కారం ఉన్నాయి, కొన్ని అయితే కారం లేవు. ఇక పప్పు మాత్రం ఏమంతా కారం అయితే కాలేదు. అన్ని పచ్చిమిరపకాయలు వేసినా కానీ కూడా కారం అయితే అస్సలు కాలేదు. అవే కారం పచ్చిమిరపకాయలు వేసినామనుకో ఒక రేంజ్లో ఉంటుంది పప్పు. ఈరోజు ఇక అనుకున్నంత కారం అయితే పప్పు అయితే లేదు, చప్పగా ఉంది.
అయినా పర్వాలేదు, వేడి వేడిగా తింటుంటే మస్తు అనిపిస్తుంది తెలుసా. అసలు వేడి మీద ఏ కూరైనా జర మంచిగానే ఉంటుంది తినేస్తే. మనము కడుపు నిండా తృప్తిగా తినాలంటే అప్పటికప్పుడు వండుకొని ఇలా వేడిగా తింటేనే మనము తిన్నదానికి చాలా బాగా అనిపిస్తుంది. మనం చేసేదే కష్టం తిననీకే, ఆ తినేదేదో ఇలా కమ్మగా రుచిగా తినేద్దాం. మేమైతే అలానే తింటాం, అది ఏదైనా సరే. పచ్చిమిరపకాయలు కొన్ని మెదగనట్టుంటే ఇష్టం లేకుంటే పక్కకు తీసేయచ్చు. ఇష్టం ఉంటే మంచిగా ఇలా అన్నంలో పెట్టి కలుపుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది. ఏ కూర అయినా కానీ వైట్ అన్నంలో అంత టేస్ట్ నాకైతే దేంట్లో నచ్చదు. చూడండి ఇలా తింటుంటే ఎంత బాగుంది పప్పన్నం. ఇలా కలుపుతూ ఇలా తింటూ ఆహా మస్తు టేస్ట్ ఉంది. పప్పులో ఎన్ని రకాలు చేసుకోవచ్చు అబ్బా. వెజిటేబుల్ వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా అయినా పప్పు ఇష్టపడే వాళ్ళు తినొచ్చు. మొత్తం మీద అయితే ఒక మంచి టేస్ట్ పప్పు అయితే తినేస్తున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి కామెంట్ పెడితే నా వీడియో ఎలా ఉందో నాకు తెలుస్తుంది, మీరు కామెంట్ పెట్టే దాన్ని బట్టి. మరి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వంటతో మంచి ఫుడ్తో మళ్ళీ కలుద్దాం.